మిత్రులందరికీ నమస్కారం. విజయసోపరం ఛానల్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన విద్యా ఉద్యోగ సమాచారాల్లో ముఖ్యమైన సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. వీటితో పాటు కాంపిటేటివ్ పరీక్షలకు సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్, కరెంట్ అఫైర్స్, యూజ్ఫుల్ ఆర్టికల్స్ కూడా ఈ వీడియోలో ఉన్నాయి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి మీ సపోర్ట్ అందించండి. ఈ సమాచారం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు ఇన్ఫర్మేషన్స్ ఏమేమి ఉన్నాయో వెంటనే చూసిద్దాం. అంతకంటే ముందు ఎవరైనా మన విజయసోపనం ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో కింద ఉండే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉండే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా చేయడం ద్వారా నేను పెట్టే విద్యా ఉద్యోగ సమాచారాలు మీకు నోటిఫికేషన్ రూపంలో వెంటనే వస్తూ ఉంటాయి. ఈ ఆలస్యం చేయకుండా ఈరోజు ఇన్ఫర్మేషన్ వెంటనే చూసేద్దాం. గ్రూప్ 2 సిలబస్లో మార్పులు. పేపర్ 2, 3లో కొత్త అంశాల చేర్పు. టీఎస్పీఎస్సీ 783 పోస్టులతో ఇటీవల విడుదల చేసిన గ్రూప్ 2 ఉద్యోగాల సిలబస్లో కొన్ని మార్పులు చేసింది. ప్రస్తుత పరిస్థితులకు తగినట్టుగా అదనంగా పలు అంశాలను జత చేసింది. గ్రూప్ 2లో మొత్తం 4 పేపర్లుండగా 600 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పేపర్ 2లో స్వల్ప మార్పులు చేయగా పేపర్ 3లో ఎక్కువ మార్పులు జరిగాయి. పేపర్ 1, 4లో మార్పులేవి చేయలేదు. పేపర్ 2లో రెండో సెక్షన్లోని పాలిటీలో కొత్తగా రాజ్యాంగ సవరణ విధానం, సవరణ చట్టాలను ప్రత్యేకంగా పేర్కొన్నారు. జాతీయ సమగ్రత, అంతర్గత భద్రత, కేంద్ర రాష్ట్ర సంబంధాలు తదితర అంశాలు చేర్చారు. మూడో సెక్షన్లో భారతీయ సాంఘిక నిర్మాణంలో ఎథ్నిసిటీ, మతం, మహిళలు అనే అంశాన్ని చేర్చారు. పేపర్ 3లోని ఒకటో సెక్షన్లో డెమోగ్రఫీ, జనాభా శాస్త్రం, ప్రాథమిక, ద్వితీయ రంగాలు, పరిశ్రమలు, సేవా రంగం, ప్లానింగ్, నీతి ఆయోగ్, పబ్లిక్ ఫైనాన్స్ జత చేశారు. రెండో సెక్షన్లో తెలంగాణ ఎకానమీ నిర్మాణం, వృద్ధితో పాటు జనాభా, మానవ వనరుల అభివృద్ధి, వ్యవసాయం, అనుబంధ రంగాలు, పరిశ్రమలు, సేవా రంగాలు, రాష్ట్ర ఫైనాన్స్, బడ్జెట్, పాలసీలు చేర్చారు. మూడో సెక్షన్లో అభివృద్ధి, అండర్ డెవలప్మెంట్, పేదరికం, నిరుద్యోగిత, పర్యావరణం, సుస్థిర అభివృద్ధిని కొత్తగా కలిపారన్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఒకసారి ఇది చూడండి, మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. 1-2 సార్లు చూడడం ద్వారా ఏమేమి మార్పులు జరిగాయనే విషయం అయితే మనకు కాస్త ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను, అక్కడ నుంచి క్లియర్గా అయితే చూడండి. మళ్ళీ ఒకసారి మరొక ఇన్ఫర్మేషన్, పోలీస్ తుది పరీక్షల షెడ్యూల్ ఖరారు. ఏప్రిల్ 8, 9 తేదీల్లో సివిల్ ఎస్ఐ రాత పరీక్ష, కానిస్టేబుల్ సివిల్ అభ్యర్థులకు ఏప్రిల్ 23న నిర్వహణ, కమ్యూనికేషన్ ఎస్ఐ అభ్యర్థులకు మార్చి 12న రాత పరీక్ష. టీఎస్ఎల్పీఆర్బీ చైర్మన్ శ్రీనివాసరావు ప్రకటన అన్నట్లు ఇక్కడ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఈ నెల 5తో ముగియనున్న దేహదారుడి పరీక్షలు. దీనికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ ఒకసారి చూద్దాము. యూనిఫామ్ సర్వీసెస్ ఉద్యోగాల నియామక ప్రక్రియలో కీలకమైన తుది రాత పరీక్ష తేదీల షెడ్యూల్ ఖరారైంది. మార్చి 12 నుంచి పలు విభాగాల్లోని 17,560 పోస్టుల భర్తీకి తుది రాత పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియలో పోలీసు ఉద్యోగార్థులు తీవ్రంగా శ్రమించే సివిల్ ఎస్ఐ పోస్టులకు రాత పరీక్షను ఏప్రిల్ 8, 9 తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి చైర్మన్ పివి శ్రీనివాసరావు ప్రకటించారు. సివిల్ కానిస్టేబుల్ తుది రాత పరీక్షను ఏప్రిల్ 23న నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ మేరకు పరీక్షల తేదీలను వెల్లడిస్తూ ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. దేహదారుడి పరీక్షలు విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులు తుది రాత పరీక్షకు సన్నద్ధం కావాలని సూచించారన్నట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. పలు విభాగాల్లోని ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించి దేహదారుడి పరీక్షలు డిసెంబర్ 8న ప్రారంభించారు. ఈ ప్రక్రియ జనవరి 5తో ముగియనుంది. అంటే ఈ యొక్క మంత్ 5తో అయితే ముగుస్తుంది. హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా 11 ప్రాంతాల్లో ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. దేహదారుడి పరీక్షలు విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు తుది రాత పరీక్ష హాల్ టికెట్లను త్వరలోనే జారీ చేయనున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు. డ్రైవర్ ఆపరేటర్స్, మెకానిక్ పోస్టులకు పోటీ పడుతున్న అభ్యర్థులకు డ్రైవింగ్ టెస్ట్ తేదీలను త్వరలోనే వెల్లడించనున్నట్లు ఇక్కడ సమాచారం అయితే తెలుస్తుంది. అదేవిధంగా పోస్టుల వారీగా తుది రాత పరీక్షల షెడ్యూల్ అనేది ఇక్కడ ఉంది. ఎవరైతే కావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒకసారి స్క్రీన్ షాట్ చేయండి, లేదంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. 12/3/2023 సమయం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కమ్యూనికేషన్ ఎస్ఐ హైదరాబాద్లో ఉంటుంది. అదేవిధంగా 12/3/2023 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు ఫింగర్ ప్రింట్ బ్యూరో ఎస్ఐ హైదరాబాద్లోనే ఉంటుంది. 26/3/2023 ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎస్ఐ పీటీఓకి సంబంధించి
హైదరాబాద్ సెంటర్ అయితే ఉంది. 2/4/2023 ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కానిస్టేబుల్ డ్రైవర్కి సంబంధించింది హైదరాబాద్లో ఉంది. 2/4/2023 మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30కి కానిస్టేబుల్ మెకానిక్ సంబంధించి హైదరాబాద్లో ఉంది. 8/4/2023 ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు సివిల్ ఎస్ఐ ఆర్థమెటిక్ రీజనింగ్ ఇంగ్లీష్కి సంబంధించింది ఉంటుంది. వీటి సెంటర్లు వచ్చేసి హైదరాబాద్, వరంగల్, కరీంనగర్లో అయితే ఉంటుంది. 9/4/2023లో జరగబోయేది ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు అయితే ఉంటుంది. సివిల్ ఎస్ఐ జనరల్ స్టడీస్ తెలుగు, ఉర్దూ మీడియాలో సంబంధించినది హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ ఈ యొక్క 3 సెంటర్లు అయితే ఉంటుంది. అదేవిధంగా 23/4/2023 ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సివిల్, ట్రాన్స్పోర్ట్, ఎక్సైజ్ కానిస్టేబుల్ సంబంధించింది ఉమ్మడి 10 జిల్లాల్లో కేంద్రాలు అయితే ఉండబోతున్నాయి. అదేవిధంగా 23/4/2023 మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు ఐటీ, కమ్యూనికేషన్ కానిస్టేబుల్ సంబంధించింది హైదరాబాద్లో ఉండబోతుంది అన్నట్టు ఇక్కడ మనకి టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఎవరికైతే కావాల్సిన వాళ్ళు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, లేని పక్షాన మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటుంది, అక్కడ నుంచి అయినా చూసేయచ్చు. ఎస్ఐ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ మార్చి 12 నుంచి షెడ్యూల్ రిలీజ్ చేసిన TSLPRB ఈ నెల 5తో ముగియనున్న ఈవెంట్స్ అన్నట్లు ఇది మరొక పేపర్లో వచ్చిన ఇన్ఫర్మేషన్. సిలబస్ ఒకటే, పోస్టులు బోలెడు అన్నట్లు ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే నమస్తే తెలంగాణ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకు తెలిసింది. గ్రూప్స్, ఇతర ఉద్యోగాలకు కామన్ సిలబస్, ఒకదానికి చదివితే అన్ని పరీక్షలు రాయొచ్చు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల జాతర, జాగ్రత్తలు పాటించాలంటున్న నిపుణులు అన్నట్టు ఇక్కడ సమాచారం తెలిసింది. దీనికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ ఒకసారి చూద్దాము. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల జాతర కొనసాగుతున్నది. 4-5 నెలల్లోనే TSPSC నుండి 26 రకాల నోటిఫికేషన్లు రాగా 17,000కు పైగా ఉద్యోగాలకు భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. ఇవి కాకుండా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 17,000 పైచీలకు పోస్టుల భర్తీ చురుగ్గా సాగుతున్నది. త్వరలో మరిన్ని ఉద్యోగాలను నింపేందుకు ఆయా నియామక సంస్థలు సన్నాహాలు చేస్తున్నాయి. అయితే ఇన్ని పోస్టులు ఉన్నాయి, దేనికి చదవాలి, ఎలా చదవాలి అని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. అయితే సిలబస్, పరీక్షా విధానంపై సరైన అవగాహన లేని వారే కంగారు పడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. సిలబస్ను నిశ్చితంగా పరిశీలిస్తే అన్ని ఉద్యోగ నోటిఫికేషన్లకు 40 నుంచి 60% కామన్ సిలబసేనని అంటున్నారు. ఇప్పటి వరకు విడుదలైన నోటిఫికేషన్లు అన్నింటినీ పరిశీలిస్తే పలు సబ్జెక్టుల సిలబస్ అన్నింటికీ ఒకేలా ఉన్నది. పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్, ఎకానమీ, ఆర్థమెటిక్ రీజనింగ్, ఎన్విరాన్మెంట్ సైన్స్, ఎకాలజీ, తెలంగాణ ఉద్యమ చరిత్ర అన్నింటిలో కామన్గా ఉంచారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పూర్తి కాగా త్వరలో ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉన్నది. ఇటీవల గ్రూప్ 2, 3, 4 నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఈ 4 నోటిఫికేషన్లకు సిలబస్ దాదాపు ఒకేలా ఉండగా మార్కులు మాత్రం వేర్వేరుగా ఉన్నాయి. ప్రధానంగా గ్రూప్ 1, 2 సిలబస్ దాదాపుగా ఒకేలా ఉన్నది. వీటిలో ఏదో ఒకదానికి సన్నద్ధమైతే సమాంతరంగా గ్రూప్ 3, 4లకు ప్రిపేర్ అయినట్టే. దీంతో పాటు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, జూనియర్ లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు జనరల్ స్టడీస్ పేపర్ కామన్గా ఉంటుంది. గ్రూప్ 1 మెయిన్ సిలబస్ ఒకసారి చూసినట్లయితే పేపర్ 2 సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది. హిస్టరీ, కల్చర్ అండ్ జాగ్రఫీ, ఇండియన్, తెలంగాణ హిస్టరీ, జాగ్రఫీ రెండింటికి సంబంధించిన ప్రశ్నలు ఇస్తారు. పేపర్ 3 చూసినట్లయితే ఇండియన్ సొసైటీ, రాజ్యాంగం, గవర్నెన్స్. పేపర్ 4లో ఎకానమీ అండ్ డెవలప్మెంట్, ఇండియన్, తెలంగాణ ఎకానమీ, అభివృద్ధి, పర్యావరణ సమస్యలు. పేపర్ 6 తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం 1948 నుండి 2014 వరకు ఉద్యమ ప్రస్థానం. గ్రూప్ 2 చూసినట్లయితే పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్, పేపర్ 2 హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ, భారతదేశ సామాజిక, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర, భారత రాజ్యాంగం, రాజకీయాలు, సామాజిక వ్యవస్థలు, సమస్యలు, పబ్లిక్ పాలసీలు. పేపర్ 3 చూసినట్లయితే ఎకానమీ అండ్ డెవలప్మెంట్, ఇండియన్ ఎకానమీ, సమస్యలు, సవాళ్ళు, తెలంగాణ ఎకానమీ అండ్ డెవలప్మెంట్, అభివృద్ధిలో మార్పులు, సమస్యలు. పేపర్ 4 తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం 1948 నుండి 2014 వరకు 3 దశలు. ఈ విధంగా అయితే పేపర్ 1, పేపర్ 2కి సంబంధించిన సిలబస్ అనేది మనకి ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. గ్రూప్ 2 చదివితే గ్రూప్ 3, 4 చదవాల్సిన పని లేదు అంటూ ప్రసన్న హరికృష్ణ సార్ చెప్తున్న ఇన్ఫర్మేషన్ ఇక్కడ. నోటిఫికేషన్ల వెల్లువలో చాలామంది గందరగోళానికి గురవుతున్నారు. ఇదే సరైన సమయం. ఇప్పుడు అవకాశాన్ని చేజార్చుకుంటే మళ్ళీ రాదు. అలా అని కంగారపడద్దు. దాదాపు అన్ని పోటీ పరీక్షలకు కామన్ సిలబస్సే ఉన్నది. గ్రూప్ 2కి చదువుకుంటే గ్రూప్ 3, 4లకు ప్రత్యేకంగా ప్రిపేర్ కావాల్సిన అవసరం లేదు. అన్ని ఉద్యోగాలకు జనరల్ స్టడీస్ కామన్ పేపర్. వచ్చిన నోటిఫికేషన్లను జాగ్రత్తగా పరిశీలించాలి. పద్ధతి ప్రకారం సబ్జెక్టులు చదవాలి అన్నట్లు ఇక్కడ సార్ చెప్తున్న ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మనకు తెలుస్తుంది. కామన్ సిలబస్ ఇదే. జూనియర్, పాలిటెక్నిక్ లెక్చరర్, డిగ్రీ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పోటీ పడే వారిలో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీ పేపర్ 1 పరీక్ష నిర్వహిస్తారు. గ్రూప్ 2, గ్రూప్ 4 వారికి
ఇదే పేపర్ ఉంటుంది. ఆశావాహులు ఒక పేపర్కు ప్రిపేర్ అయితే అన్నింటికీ అనుకూలంగా ఉంటుంది. లెక్చరర్ పోస్టులకి రెండో పేపర్ సంబంధిత సబ్జెక్టులు చదవాల్సి ఉంటుంది. ఇలా సివిక్స్, ఎకనామిక్స్, హిస్టరీ లెక్చరర్ అభ్యర్థులు ప్రత్యేకంగా సన్నద్ధం కావచ్చు. భూగర్భ జల శాఖలో గెజిటెడ్, నాన్ గెజిటెడ్ పోస్టులకు జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్ పేపర్ ఉన్నది. వీరు గ్రూప్స్ తో పాటు ఈ పోస్టులకి సమాంతరంగా ప్రిపేర్ కావచ్చు. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకి కూడా జనరల్ స్టడీస్ పేపర్ 1 పరీక్ష నిర్వహిస్తారు. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకి కూడా జనరల్ స్టడీస్ పేపర్ 1 పరీక్ష నిర్వహిస్తారు. వీరికి రెండో పేపర్ గా మరో ఎడ్యుకేషన్ పై పరీక్ష ఉంటుంది. వీరు గ్రూప్స్ తో పాటుగా ఉపాధ్యాయ ఉద్యోగాలకు రెండింటికి సమాంతరంగా పోటీ పడవచ్చు. గ్రూప్ 4 సిలబస్. గ్రూప్ 4 జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, జనరల్ సైన్స్, పర్యావరణ అంశాలు, విపత్తు నిర్వహణ, జాగ్రఫీ, ఎకానమీ, భారత రాజ్యాంగం, ఆధునిక భారత చరిత్ర, జాతీయోద్యమం, తెలంగాణ చరిత్ర, ఉద్యమం, తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యం, తెలంగాణ ప్రభుత్వ విధానాలు అన్నట్టు ఇక్కడ మనకి టోటల్గా గ్రూప్స్ సంబంధించిన సిలబస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఈ విధంగా ఉంది. అంటే ఇక్కడ మనం ఒకదానికి ప్రిపేర్ అయినట్లయితే మిగిలిన వాటికి కూడా ఆటోమేటిక్గా మనకు ప్రిపరేషన్ అనేది అవుతుంది. కాబట్టి ఒక ప్రణాళిక పరంగా మనం ప్రిపేర్ అయినట్లయితే చాలా జాబులు అయితే మనం దీంట్లో కొట్టొచ్చు అన్నట్టుగా మనకి సమాచారం అయితే తెలిసింది. ఈ ఆర్టికల్ని కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. అక్కడ నుంచి ఒకసారి 1-2 సార్లు అయితే చదవండి. ఏ సిలబస్ ఏ విధంగా ఉంది అనే విషయం పైన ఒక క్లారిటీ వస్తుంది. దానిపైన మనం ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నాం అనేది మనకు కూడా తెలిసిపోతుంటుంది. కాబట్టి ఒకసారి దీన్ని చెక్ చేయండి. మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటుంది. ఇంకా ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాకుంటే ఖచ్చితంగా అయితే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. పోలీస్ పరీక్షల నిబంధనలు పునఃపరిశీలించాలి అంటూ మనకి మరొక ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది. సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ ఎంపిక నిబంధనలను పునఃపరిశీలించాలని బీజేపీ నేత గూడూరు నారాయణ రెడ్డి డిమాండ్ చేశారు. ఇక్కడ మనకు సమాచారం తెలుస్తుంది. మరొక ఇన్ఫర్మేషన్, మన ఉద్యోగాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే 1365 గ్రూప్ 3 కొలువులు. ఆన్లైన్ దరఖాస్తుల తేదీ 24/1/2023 ఈ నెల 24 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా దరఖాస్తుల చివరి తేదీ 23/2 ఫిబ్రవరి 23న క్లోజ్ అవుతుంది. ఇక్కడ మనకి వెబ్సైట్ ఏదైతే ఉందో, టీఎస్పీఎస్సీ వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ నుంచి మనం అప్లై అయితే చేసుకోవచ్చు. 783 గ్రూప్ 2 సర్వీస్ ఉద్యోగాలు. ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం తేదీ 18/1/2023. ఆన్లైన్ దరఖాస్తుల చివరి తేదీ 16/2/2023. అంటే 18 ఈ నెల 18 అయితే ఆన్లైన్ అప్లికేషన్లు అయితే స్టార్ట్ అవుతాయి. ఇక్కడ వెబ్సైట్ అనేది సేమ్ అదే వెబ్సైట్, టీఎస్పీఎస్సీ వెబ్సైట్ నుంచి అయితే మనం అప్లై చేసుకోవచ్చు. మరొక ఇన్ఫర్మేషన్, తెలంగాణ పురపాలక శాఖలో 78 జూనియర్, సీనియర్ అకౌంటెంట్ అధికారుల పోస్టులు భర్తీకి టీఎస్పీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం తేదీ 21/1/2023. దరఖాస్తుల చివరి తేదీ 11/2/2023. అంటే ఈ నెల 20 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసేయచ్చు. ఎగ్జామ్ అనేది ఆగస్టులో ఉంటుంది అన్నట్టుగా ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఇక్కడ వెబ్సైట్ వచ్చేసి టీఎస్పీఎస్సీ వెబ్సైట్ నుంచి ఇది కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఒకే వెబ్సైట్ నుంచి అయితే 3 ఉద్యోగాలు అయితే మనం అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. అదేవిధంగా 5204 స్టాఫ్ నర్స్ పోస్టులు. ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ అనేది 25/1/2023 నుంచి స్టార్ట్ అవుతుంది. చివరి తేదీ వచ్చేసి 15/2/2023. అంటే ఈ నెల 25 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వెబ్సైట్ చూసినట్లయితే mhsrb.telangana.gov.in/mhsrb/home.htm అనే వెబ్సైట్ అయితే ఉంది. ఆ వెబ్సైట్ నుంచి అయితే మనం అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మరొక ఇన్ఫర్మేషన్, లైబ్రేరియన్ పోస్టులు. తెలంగాణ రాష్ట్ర కళాశాల సాంకేతిక విద్యలో 71 లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం తేదీ 21/1/2023. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 10/2/2023. అంటే ఈ నెల 21 నుంచి అయితే ఈ యొక్క అప్లికేషన్లు అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఎగ్జామ్ వచ్చేసి మే లేదా జూన్లో ఉంటుంది అన్నట్టు సమాచారం తెలిసింది. వెబ్సైట్ వచ్చేసి టీఎస్పీఎస్సీ వెబ్సైట్ నుంచి అయితే మనం అప్లై చేసుకోవచ్చు. ఇది ఉద్యోగాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. కొన్ని ఆర్టికల్స్ అయితే ఈరోజు వచ్చినాయండి ఈ యొక్క వివిధ వార్తాపత్రికల్లో. ఆ ఆర్టికల్స్ అన్ని కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. చాలా యూజ్ఫుల్ ఆర్టికల్స్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. అక్కడ నుంచి ఆ ఇన్ఫర్మేషన్ అయితే ఒకసారి చూడండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. అదేవిధంగా ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకుండా ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా ఎవరైనా విజయ సోపానం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం విజయ సోపానం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.